అంగాకరకాయలు అయితే మొన్న తీసుకున్నాను. ఇంక కర్రీ చేద్దామనే లోపే ఇంక కొద్దిగా మారిపోయేవన్నమాట. సరేలే కర్రీ చేస్తే బాగోదని బిర్యానీ చేశాను. చాలా బాగా కుదిరింది అంగాకరకాయ బిర్యానీ అనమాట. అంగాకరకాయలకి మధ్యలో కట్ చేసేసి ఉప్పేసి ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ బౌల్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్ లాగా చేసేసి పక్కన పెట్టుకోవాలి. అంగాకరకాయలు ఉడికిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి వేసుకొని ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, బిర్యానీ మసాలా, కొద్దిగా పెరుగు, ఈ మసాలా చేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ పేస్ట్ అంతా వేసేసి బాగా కలుపుకొని సైడ్కి పెట్టుకోవాలి. తర్వాత బిర్యానీ మనం ఎలా ఉడికించుకుంటామో అదే రైస్ బిర్యానీ ఉడికించుకున్నట్టు ఉడికించుకొని ఈ అంగాకరకాయ మసాలా అయితే కలుపుకున్నాం కదా దాని మీద లేయర్గా వేసుకోవాలన్నమాట. రైస్ వేసుకొని కొద్దిగా నచ్చితే నెయ్యి వేసుకోండి, చాలా బాగుంటుంది. మా పిల్లలు తినరని నెయ్యి వేయలేదు. తర్వాత ఆయిల్ వేసుకొని కొత్తిమీర వేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకున్నాను అనమాట. ఉడికిన తర్వాత వేడిగా వడ్డించుకుంటే చాలా బాగుంది. ఏ కూర కూడా అవసరం లేదనమాట. చికెన్ బిర్యానీ టేస్ట్ వచ్చింది. నచ్చితే ట్రై చేసి చూడండి. బాయ్.